ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకంగా ప్రజల్ని మోసం చేయటం అనేది చేయటంలో మాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అని మరొకసారి చంద్రబాబు నాయుడు గారు పై కేసు ద్వారా నిరూపించుకున్నట్టుగా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఉంటుంది. ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఈ బడ్జెట్ మామూలుగా చంద్రబాబు నాయుడు అయితే ఈ సంవత్సరం పెట్టేటువంటి బడ్జెట్ కాదు. ఈ మాత్రం ఉన్న కొన్ని పథకాల మీద కొంచెం ఒక టచ్ చేసినటువంటి ప్రయత్నం చూస్తే ఏవో జమిలీ ఎన్నికలు 27లోనే వచ్చేస్తాయేమో అని నాకు కొంచెం అనుమానం కూడా కలిగింది. ఎందుకంటే మధ్యలో ఉంది ఇంకొక ఫైనాన్షియల్ ఇయర్ ఏవో కొన్నిటిని టచ్ చేసి పై సంవత్సరం కూడా కొన్ని చేసామని అనిపించుకోవడానికి ఒక ప్రయత్నంలోగా కనపడింది. లేకపోతే మనకి తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆ మేనిఫెస్టో అనే దాన్ని ఎప్పుడు కూడా ఒక ప్రామాణికంగా కానీ దానికి ఎప్పుడు కూడా విలువ ఇచ్చినటువంటి పరిస్థితి. బడ్జెట్ అంటే భగవద్గీతని, పురాణాన్ని, బైబిల్ అని, దానికి ఆ శాంటిటీ ఉంటుందని ఈరోజు జనరేషన్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మనకి చెప్పారు. అంతకుముందంతా కూడా ఏదో బడ్జెట్ మన మేనిఫెస్టో అంటే ప్రజల్ని మోసగించడానికి, మభ్యపెట్టడానికి, ఓట్లు వేయించుకోవడానికి వరకే మాట్లాడుకొని సబ్సిక్వెంట్గా పరిపాలించేటువంటి సమయంలో చేసేటువంటి బడ్జెట్లో వాటి యూసేజ్ లేకుండా ఆ చివరి సంవత్సరంలో ఏదో కొంత చేసాము అని చెప్పి మమా అనిపించుకున్నటువంటి పరిస్థితి నుంచి చెప్పిన వాటన్నింటి కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా తను ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి ఆయన పరిపాలనకి సంబంధం ఎప్పుడు ఉండేది కాదు. పేరుకి పసుపు కుంకుమ అని చెప్పి చివరిలో ఏదో ఇచ్చి మభ్యపెట్టి నేను కాబట్టి ఆ మాత్రం ఇచ్చాను, ఇన్ని కష్టాలు ఉన్నాయి, అన్ని కష్టాలు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్తూ ఏ రకంగా మనం 2019 ఎన్నికల్లో ముందర చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాన్ని మనం ఎవరు కూడా మర్చిపోకూడదు, మర్చిపోలేము కూడా. ఈరోజు తిరిగి ఇంత త్వరగా ఎంతో కొంత ఇచ్చి మళ్ళా మోసం చేయాలి. ఇది కేటాయింపుల వరకు. ప్రధానంగా దీంట్లో చూస్తే ఈ ఫిగర్స్లో చాలా మ్యాజిక్. 3,22,000 కోట్ల బడ్జెట్, అసలు అదే మోసం. ఎక్కడి నుంచి వచ్చేయడానికి డబ్బులు ఏం చేస్తే వచ్చింది? ఒక పక్కనేమో అప్పే పుట్టనీకంటే చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ రూపాయి పుట్టట్లేదని ఒక పక్క మాట్లాడు. ఇంకొక పక్క చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి ఎందుకు చాలా సరిపోడు మా దెబ్బకన్నట్టుగా అప్పులు చేస్తుంది. అసలు ఎక్కడైనా ఆ మాటకి ఈ మాటకి పొంతనుందా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి తొలి 9 నెలలు 10 నెలల కాలంలో ఆయన చేసేటువంటి అప్పు 70,000 కోట్లు అయితే మేము తగ్గము అని 1,00,000 కోట్లు చేసి చూపించిన వాళ్ళు వీళ్ళు. ఈరోజు ఈ 3,28,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ సైజ్ అని అంటే దీంట్లో